స్తుతిపాత్రుడా మీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినాన్ని మీరు ప్రసాదించారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనం. మీరు అడుగుబెట్టి ప్రతి స్థలము మీది అగును. ఆల్ ద గ్రౌండ్ యు మార్చ్ ఓవర్ విల్ బీ యువర్స్. जिस स्थान पर तुम्हारे पाँव के हलवे पड़े वे सब तुम्हारे ही हो जाऊंगा. ప్రియులారా, అడుగు పెట్టే ప్రతి స్థలం ఇస్తాడట. అయితే ఇది ఎంత ప్రాముఖ్యమండి! దేవుడు మాట ఎంత శక్తిని! అడుగు పెట్టాలంతే. ఆయన అడుగు చెప్పిన రీతిగా అడుగుపెట్టి ప్రతి స్థలము మీది అగును. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయములో 3వ వచనములో, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. అయితే దేవుని పిల్లలు అయితే కనాను స్వతంత్రించుకుని అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి అడుగు ముందుకేసారండి. అడుగు ముందుకెయ్యాలి. ముందుకేసిన అడుగు వెనక్కి తీయకూడదు, ముందుకు సాగిపోవాలి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. నీవు నా దేవుడిని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమి నిక్షేమగా నీకు నీ సంతానములకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఇచ్చారు. ఎలాగ అనుసరించాలంట? నిండు మనసు అంటే పూర్ణ హృదయముతో. దేవుని అయితే పూర్ణ హృదయముతో అనుసరించాలి, నిండు మనసుతో అనుసరించాలి. దేవునికి మన హృదయములో స్థానం ఇయ్యాలి. అది చాలా అవసరమైంది. నిండు మనసుతో అనుసరిస్తే మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడని రాయము, స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు. అయితే సోదరి సోదరుడ, ఆ రీతిగా జరిగించి దేవుని నామాన్ని మహిమపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ సమయంలో దేవా, మీ బిడలు ముందుకు సాగేదానికి మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించి అనుక్షణము కాచి కాపాడమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.